హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారని అనుకుంటున్నాను. మా 7 డేస్ ట్రిప్‌లో ఇవాళ డే 3. మేము ఏమైతే చూసామో అవన్నీ ఈ వీడియోలో మీకు కూడా చూపిస్తాను. ఆ రోజు బ్రేక్‌ఫాస్ట్ అది చేసేసి డాల్ఫిన్ షో చూడడానికి స్టార్ట్ అయిపోయాము. అసలు ఈ ప్లేస్‌కొచ్చే ముందు నాకు జీరో ఎక్స్‌పెక్టేషన్స్. అంటే డాల్ఫిన్ షో అంటే వాటర్‌లో తిరుగుతుంటాయి, వాటిని అలా చూడడమే కదా అనుకున్నాను. కానీ ఇక్కడికొచ్చాక వాటిని అలా చూస్తూ ఉండిపోయాను. ఈ షో ఆల్మోస్ట్ ఒక 1 అవర్ జరిగింది. ఈ షో చూడాలి అనుకుంటే మనం టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, అలాగే ఇక్కడికి వచ్చి కూడా తీసుకోవచ్చు. అసలు వీళ్ళు డాల్ఫిన్స్ని ఎంత బాగా ట్రైన్ చేశారంటే చూస్తున్నారు కదా, ఎంత క్యూట్గా వాళ్ళు చెప్పిన మాట వింటున్నాయో. ఆ బెలూన్స్ తోటి, ఆ రింగ్స్ తోటి ఎంత బాగా బ్యాలెన్స్ చేసుకుంటూ జంప్ చేస్తూ ఆడుకుంటున్నాయో చాలా బాగా అనిపించింది నాకు ఈ షో చూస్తున్నంతసేపు. ఈ షో ఇలా జరుగుతుంటే పైనుంచి ఉన్నట్లుండి కొన్ని బాల్స్ అండ్ ఒక స్టిక్ లాంటిది వచ్చాయి. ఎందుకు వచ్చాయో అర్థం కాలేదు అంటే అన్లెస్ అవి జంప్ చేసే వరకు. వీడియోలో అవి చాలా కిందకున్నట్లు కనిపిస్తున్నాయి కానీ అవి చాలా హైట్లో ఉన్నాయి. అవి అలా గుర్తుంచుకుని ఒక సింక్లో జంప్ చేయడం అన్నది మాత్రం చాలా గ్రేట్. అందుకే డాల్ఫిన్స్ చాలా తెలివైనవి అంటారనుకుంటా. అక్కడ ఉన్న డాల్ఫిన్స్ అన్నీ ఏది మర్చిపోకుండా చాలా క్యూట్గా పర్ఫామ్ చేశాయి. ఆ ట్రైనర్స్ని కూడా వాటి మీద నిల్చోపెట్టుకుని చాలా బాగా బ్యాలెన్స్ చేస్తూ వాటర్లో అలా తిప్పుతూ ఉన్నాయి. అలా చూస్తూ ఉంటే నాకు సినిమాలో చూస్తున్నట్లుగా ఏదైనా డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేస్తే ఆ ఫీలే చాలా వేరుంటుంది. చూస్తూనే ఈజీగా 1 అవర్ అలా గడిచిపోయింది. ఇంకా ఎవరైనా మేము అప్లోడ్ చేసిన డే 1, డే 2 లాంగ్ వీడియోస్ చూడకపోయి ఉంటే ఇప్పుడే వెళ్ళి చూడండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఇంకేమైనా సజెషన్స్ కూడా ఇవ్వాలి అనుకుంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఇంకా ఈ షో అయిపోయేటప్పటికి లాస్ట్లో డాల్ఫిన్స్ తోటి ఒక చిన్న పెయింటింగ్ కూడా వేయించారు. ఆ పెయింటింగ్ కూడా వాటి పర్ఫార్మెన్స్ లాగే చాలా బాగుంది. దానికి ఒక ఆక్షన్ కండక్ట్ చేసి మొత్తానికి 1500 బాట్స్ తోటి ఆ ఆక్షన్లో విన్ అయిన వాళ్ళకి ఇచ్చేశారు. ఇంకా లాస్ట్లో ఎవరైనా డాల్ఫిన్తో ఫోటో దిగాలనుకున్న వాళ్ళు రావచ్చు అని చెప్పారు. ఆ ఫోటో దిగడానికి కూడా మనం టికెట్ తీసుకోవాలి. ఇక్కడ ఏది ఏమున్నా కూడా ప్రతిదానికి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఫోటో దిగే కన్నా ముందే వాళ్ళు చెప్పారన్నమాట క్లియర్గా, డాల్ఫిన్ని ఓన్లీ మేము చెప్పిన ప్లేసెస్లోనే టచ్ చేయాలి అని. చూసారా ఎంత క్యూట్గా పోజ్ ఇచ్చిందో. ఇంకా నెక్స్ట్ అక్కడ నుంచి కాతు ఎలిఫెంట్ పార్క్కి వచ్చేసాము. ఇక్కడ ఎలిఫెంట్ సఫారీ ఉంటుంది. అంటే ఇలా ఎలిఫెంట్ మీద కూర్చోబెట్టుకుని ఒక 10 నిమిషాలు అలా తిప్పుతారు అక్కడే. అది అయిపోయిన తర్వాత మనం అక్కడ కొన్ని బనానాస్ అవి అమ్ముతారు. వాటిని అవి కొని వాటికి మనం ఫీడ్ చేయొచ్చు. ఏదో సీరియస్గా కొని దాని దగ్గరికి వెళ్ళాను కానీ ఫీడ్ చేయడానికి నాకు చాలా భయం అనిపించింది. ఎక్కడ దాని తొండంతో లాగిపెట్టి ఒకటి కొడుతుందా అని. మొత్తానికి ఆ బనానాస్ అన్ని దానికి పెట్టి సేఫ్గా బయటకైతే వచ్చేసాము కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకుని. తర్వాత అక్కడ నుంచి ఒక 10 మినిట్స్ డిస్టెన్స్లో వాచలంగ్ టెంపుల్ ఉంది అంటే చూడడానికి వెళ్ళిపోయాము. ఇక్కడ టెంపుల్స్ అయితే డిఫరెంట్గా చాలా బాగా అనిపించాయి నాకు. అక్కడే కొంతసేపు టైం స్పెండ్ చేసి నెక్స్ట్ ఓల్డ్ టౌన్ ఫుకెట్ మార్కెట్కి వచ్చాము. ఇక్కడ షాపింగ్ చేయడానికి చాలా షాప్స్ ఉంటాయి. రేట్స్ కూడా నాకు రీజనబుల్గానే అనిపించాయి. షాపింగ్ కంప్లీట్ అయిపోయాక మేము లంచ్ చేసి మేము హోటల్కి వెళ్ళిపోయాము. కొంచెం అలా రిలాక్స్ అయ్యి ఈవినింగ్ మళ్ళీ ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చాము. పక్కనే ఒక పటాంగ్ బీచ్ ఉంది అంటే చూడడానికి. బీచ్లో అలా కొంతసేపు తిరిగి మళ్ళీ మేము రిటర్న్ వెళ్ళిపోతుంటే మధ్యలో ఈ షాపింగ్ మాల్ ఒకటి కనిపించింది. ఏముంటాయా అని చెప్పి లోపలికి వెళ్ళాం కానీ చాలా కాస్ట్లీ అనిపించాయి అన్నీ. ఇంకా ఇక్కడతో మా ట్రిప్ ఫుకెట్లో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డే 4 వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.